అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. ఈరోజు నేను చెప్పబోయే అంశము నీరు త్రాగే పద్ధతులు, నీరు త్రాగేటటువంటి సున్నతులు గురించి తెలుసుకుందాం. అదేవిధంగా నిలబడి నీరు త్రాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఈరోజు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అయితే సోదరులారా, మనము మన మానవ శరీరంలో 70% కంటే ఎక్కువగా నీరే ఉంటుంది. కాబట్టి మనం నీరు త్రాగేటప్పుడు చూసి జాగ్రత్తగా తాగాలి, నిదానంగా నీటిని త్రాగాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2014 ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏదైతే మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు, కుండలు, ఏదైతే బిందెలు ఉంటాయో వాటిపై మూత పెట్టి ఉంచాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే నిలబడి నీరు త్రాగడం వల్ల కలిగే నష్టాలు సైన్స్ వెలుగులో ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందాం. timesofIndia.com ఫిబ్రవరి 3, 2019 కథనం ప్రకారము నిలబడి నీరు త్రాగితే శరీరానికి న్యూట్రిషన్స్, మినరల్స్ అందవు. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆర్గాన్స్ కి నీరు అందదు. నిలబడి నీళ్లు తాగడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల టెన్షన్స్, స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల హార్ట్ సమస్యలు తలెత్తుతాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల దాహం అనేది తీరదు. నిలబడి నీళ్లు తాగడం వల్ల అది నేరుగా జీర్ణాశయంకు వెళ్ళి యాసిడిటీ, అల్సర్ అటువంటి జబ్బులు వస్తాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని నేడు సైన్స్ చెబుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల ద్రవాల సమతుల్యత ఏర్పడుతుందని మెడికల్ సైన్స్ చెబుతుంది. అయితే సోదరులారా, ఇప్పటి వరకు నిలబడి నీళ్లు తాగడం వల్ల ఏదైతే మన శరీరానికి హానికరమైన విషయాలు ఏమైనా ఉన్నాయో అవి ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు నీరు త్రాగేటటువంటి ఇస్లామియా పద్ధతులు, అంటే ప్రవక్త వారు తెలియజేసినటువంటి సున్నతులు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నీరు త్రాగేటటువంటి ప్రవక్త వారు చెప్పినటువంటి పద్ధతులు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 5384 ప్రకారము నీరు తాగేటప్పుడు కుడి చేతితో తాగాలి. రెండవది తిర్మిది హదీస్ నెంబర్ 1879 ప్రకారము నీరు అనేది నిలబడి త్రాగరాదు, నీరు కూర్చొని తాగాలి. మూడవది అబూదావుద్ హదీస్ నంబర్ 3719 ప్రకారము నీరు తాగేటప్పుడు నీటిని చూసి తాగాలి. అంటే అందులో ఏదైనా చెత్త ఉన్నదా, ఏమైనా పడ్డాయా, పురుగులు ఏమైనా పడ్డాయా అని చూసి తాగాలి. నాలుగవది తిర్మిది హదీస్ నంబర్ 1885 ప్రకారము నీరు త్రాగేటప్పుడు బిస్మిల్లా అని అల్లా నామంతో త్రాగాలి. ఒక గ్లాసు నీళ్లు తాగితే మనం 3 సార్లు శ్వాస తీసుకుంటూ తాగాలి. అదేవిధంగా తిర్మిది హదీస్ నంబర్ 1885 ప్రకారము త్రాగిన తర్వాత అల్హమ్దులిల్లా అని అల్లాహకు కృతజ్ఞత తెలియజేయాలి. కాబట్టి సోదరులారా, ఈ నీరు త్రాగేటటువంటి పద్ధతులు మనం డైలీ నీరు త్రాగుతూ ఉంటాం. అది పద్ధతి ప్రకారం తాగితే మన శరీరానికి కూడా మంచిది. కాబట్టి మనము ఎస్పెషల్లీ ఏదైతే నిలబడి నీళ్లు తాగితే చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి నిలబడి నీళ్లు తాగకుండా కూర్చొని నీళ్లు తాగాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అటువంటి పరిస్థితి, అంటే కూర్చొని తాగేటటువంటి వెసులుబాటు లేకపోతే తాగితే అది వేరే విషయం. కానీ మనము మాక్సిమము కూర్చోని తాగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను.